ఇండియాలో చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. దేశంలో ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. తాజాగా ప్రపంచ ఊబకాయం అట్లాస్ 2026 నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఈ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే 2వ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో చైనా ఉంది. మన దేశంలో 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 1.49 కోట్ల మంది పిల్లలు, అలాగే 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 2.6 కోట్ల మంది చిన్నారులు అధిక బరువు, ఊబకాయంతో ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది. 2010 నుంచి చూస్తే ఈ సమస్య భారత్లో 14.6% పెరిగింది. పిల్లల్లో పెరుగుతున్న ఈ అధిక బరువు భవిష్యత్తులో తీవ్రమైన దీర్ఘకాల వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక BMI కారణంగా 5 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లల్లో బీపీ, షుగర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. రక్తపోటు బాధితులు 29 లక్షల నుంచి 42 లక్షలకు, మధుమేహం బాధితులు 13 లక్షల నుంచి 19 లక్షలకు పెరిగే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. సరైన చర్యలు తీసుకోకపోతే 2040 నాటికి దేశంలో దాదాపు 5.7 కోట్ల మంది చిన్నారులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఊబకాయం ఫెడరేషన్ CEO జోహన్నా రాల్స్టన్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా శారీరక శ్రమ లోపించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణమవుతున్నాయి. 11 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో దాదాపు 74% మంది శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయాలుగా మారుతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లల్లో కేవలం 35.5% మంది మాత్రమే సరైన పద్ధతిలో భోజనం చేస్తున్నారు. మిగిలిన వారు సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు. భారత భవిష్యత్తు తరాలను రక్షించాలంటే పాఠశాల పరిసరాల్లో అనారోగ్యకరమైన ఆహార పదార్థాల మార్కెటింగ్పై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల ఆహారం, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నివేదిక సూచించింది.